కి స్వాగతం. భారత చైతన్య యువజన పార్టీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కన్వీనర్గా నిన్నటి రోజున పరిచయం లేని పేరు, సంచలనాలకు మారి పేరైన మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ జిల్లా కన్వీనర్గా నాకు బాధ్యతలు ఇచ్చారు. అలాగే నాతోటి ఒక 9 మందికి పెద్దలు ఎస్ఎస్ యాదవ్ గారికి రాష్ట్ర అఫైర్స్ కమిటీ సభ్యులుగా, అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా సోమా గోపాల్, నక్కా దినేష్, అలా ఏల్పుల రామ్మోహన్, అలాగే యూత్ రాష్ట్ర కో కన్వీనర్గా లీలా యాదవ్, జిల్లా యూత్ కన్వీనర్గా హరనాథ్, జిల్లా యూత్ కో కన్వీనర్గా నాగేంద్ర అందరికీ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గత 2 సంవత్సరాలుగా ఎక్కడైతే ప్రజా సమస్యలు ఉన్నాయో, ఒక కరేడు రైతులైతే కానీ, అలాగే మత్స్యకారుల సమస్యలు అయితే కానీ, మొన్నటి రోజున ఒక రాజకీయ యువకుడి మీద దాడుల విషయంలో కానీ, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ దాని మీద మెరుపు దాడి చేసి ప్రతిపక్షాన్ని కూడా వెనక్కి నెట్టి ఈరోజు ముందు వరుసలో ఉన్నాడు. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్కి రాజ్యాధికారం దక్కాలంటే ఒక్క బోడే రామచంద్ర యాదవ్ వల్లే అవుతుందని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు. అందువల్ల మేము గత 10 సంవత్సరాలుగా పద్మశాలి సంఘాల్లో, చేనేత సంఘాల్లో పనిచేసినా కానీ మాలాంటి వారికి స్ఫూర్తిగా, మార్గదర్శిగా ప్రజల సమస్యల ఎడల ప్రతినిత్యం 24 గంటలు పనిచేస్తున్న బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం నచ్చి ఆ పార్టీలో చేరడం జరిగింది. ఆయన స్ఫూర్తితో, ఆయన మార్గంలో ఈ జిల్లాలో ప్రజా సమస్యలు ఎక్కడుంటే అక్కడ బీసీవై పార్టీ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా అందరికి ఇచ్చిన బాధ్యతను తూచా తప్పకుండా 100% సమస్యలను స్పందించి మా నాయకుడిని ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టే వరకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా భారత చైతన్య యువజన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అధర్మాన్ని ఎదుర్కోవడానికి, ధర్మాన్ని రక్షించడానికి వచ్చిన పార్టీయే భారత చైతన్య యువజన పార్టీ. ప్రధానంగా సోదరులు ప్రశ్నించారు, ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ కూడా వారి దామాషా ప్రకారం రాజ్యాధికారాన్ని అందించడానికి, అదేవిధంగా అగ్రవర్ణ పేదలు కూడా ఇప్పటిదాకా అసెంబ్లీకి పోయినటువంటి కొన్ని సామాజిక వర్గాల నుంచి కూడా వారికి కూడా అవకాశాన్ని కల్పించి మీరెంతో మీకంతా, మేమెంతో మాకంతా, ఎవరెవరి ఎంతంతో వారికి అంతంతా అనే నిష్పత్తిని మా భారత చైతన్య యువజన పార్టీ ద్వారా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర ద్వారానే సాధ్యమవుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ ప్రయాణం ఒక అడుగుతో ప్రయాణమైంది. ఇది గ్రామస్థాయి వరకు మేము ప్రయాణించి పల్లె నిద్ర, రచ్చబండ కార్యక్రమాన్ని, ఓటు విలువని ప్రజలకు తెలియజేస్తూ ఈ సమాజాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకుపోవడానికి భారత చైతన్య యువజన పార్టీ నిరంతరం పనిచేస్తుందని మీ మీడియా ద్వారా తెలియజేస్తూ, మీరు సహకరించినటువంటి ఈ మీడియాలో కూడా ఉన్నటువంటి ప్రధానమైన వ్యక్తులు కూడా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఉపాధి లేకుండా వారికి ఉన్నటువంటి పరిస్థితుల్ని చక్కబెట్టుకోవడం కోసం ఈరోజు మనం మిత్రులందరూ కూడా మీడియాలో ఎక్కువ మంది వారే ఉన్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే మాకు సహకరిస్తారు, ఖచ్చితంగా మమ్మల్ని ముందుకు నడిపిస్తారు. వారే మాకు ప్రధానమైనటువంటి ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య వారే మాకు సారథిగా వ్యవహరిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రధానంగా జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర ఆశయం ఏంటంటే, ఇప్పటి వరకు అసెంబ్లీకి పోని కొన్ని బీసీ కులాలను కూడా అసెంబ్లీలో అడుగుపెట్టే విధంగా వారిని ప్రోత్సహించి ముందుకు నడిపించడానికే ఈ భారత చైతన్య యువజన పార్టీ ఉందని మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ, సమాజాన్ని, ఒక మంచి సమాజాన్ని, విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వాలని, అదేవిధంగా న్యాయం కూడా ఉచితంగా రావాలి. ఇది మా ఆలోచన కాదు, వాజ్పేయి గారు ఎప్పుడూ చెప్పినటువంటి మాట ఏంటంటే, విద్య, వైద్యము, న్యాయం 3 ఉచితంగా ఇవ్వండి, సరైనటువంటి తదిమ అంశాల మీద మీరు ఉచితం ప్రకటిస్తే ప్రజలు సోమరులైపోతారని కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో మా పార్టీ కూడా అదే బాటలో మా మేనిఫెస్టో కూడా మీ అందరికీ కూడా అందజేస్తాం. ఒకసారి మా మేనిఫెస్టో చూస్తే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. ఈరోజు ఎవరు తీసుకోని నిర్ణయాలు 5 రోజులు పని దినాలు
అదేవిధంగా ఈరోజు ఉద్యోగం చేసేటువంటి మహిళలకి ప్రధానంగా ఉచిత దినాలని 3 రోజులు, అంటే నెలలో 3 రోజులు వాడికి అవసరం కాబట్టి వాళ్ళకి ఆ రోజులు ఆ దినాలను కూడా ప్రకటించేదాన్ని మా పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పనిచేస్తుంది. అదేవిధంగా మహిళలకు కానీ రైతులకు కానీ అందరికీ భరోసాగా ఉంది. ఏ పార్టీ ఇప్పటి వరకు డిక్లేర్ చేయలేదు. మా పార్టీ ఏం చెప్తుంది, భారత చైతన్య యువజన పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో 60 మంది మహిళల్ని ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి పోవడానికి, 8 మంది మహిళల్ని పార్లమెంట్కి సన్నాహితం చేసేదానికి మా పార్టీ సిద్ధంగా ఉంది. ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేస్తే మా పార్టీ ఏ సిద్ధాంతంతో ముందుకు నడుస్తుందో, ఏ విధానాలతో ముందుకు నడుస్తుందో మీరందరూ కూడా ఒకసారి అవగాహన చేసుకోవాలని అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. సార్, మీరు పార్టీ